బాగుంటుందని దయచేసి తలలో ఉంచండి. ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, మీ పాదములు వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇది నుండి ఈ సిలువ చాటును అరువు చేసుకొని మీ వాక్యం ద్వారా సూటిగా చక్కగా వారికి అర్థమయ్యే రీతిగా మీరు మాట్లాడండి. అవును ప్రభా, మీ వాక్యము సజీవమైనది, బలము కలిగినది, శక్తి గలది. ఆకాశము భూమి గతించిన మీ మాటలు ఏమాత్రము గతించవు. అలాంటి మీ వాక్యాన్ని మీ బిడ్డలు వింటున్నారు. ప్రభు మెదడు లాంటి తృప్తి, తేనె లాంటి రుచి వారిని దయచేయండి. ఈ దేనిని పూర్తిగా మరుగు చేసుకొని మీరే ఇక్కడ ఉండి మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామములో ఎంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కృష్ణ దేవుని పిల్లారా, మీరు దేవుని వాక్యం వినండి. ఈ మాటలు దొరికిన వారికి జీవం, సర్వశరీరానికి ఆరోగ్యం వస్తుందని వాక్యం మనకు సెలవిస్తుంది. నేను షార్ట్గా చెప్తున్నా. ఈరోజు నేను చెప్పే అంశం దయచేసి అందరూ గ్రహించండి, గమనించండి. నీ అంత్యక్రియలు ఎప్పుడు? మనం పెళ్లి చేసుకుంటాం, ఓకే సంతోషం. బర్త్డే చేసుకుంటాం, మరీ సంతోషం. అన్నీ చేసుకుంటాం. కానీ పుట్టిన ప్రతి మనిషికి అంత్యక్రియలు అనేవి ఉంటాయి, తెలుసా? చివరిది అది మనం తీసుకపోయి ఊరవుతారా కూర్చిపెట్టేస్తారు. బ్రతుకుచున్న మనం అది గ్రహించలేక పగలు రేయి ఉదయాస్తాలు కష్టపడి సంపాదించుకుంటున్నాం, ఓకే. కానీ మనం ఒకటి నేర్చుకోవాలి. దేవుడు ఏం చెప్పిండు? దేవుడు చెప్పింది ఖచ్చితం. నువ్వు యేసు ప్రభువు నమ్ము, నమ్మకపో, నీకు అంత్యక్రియలు నేను గుర్తుపెట్టుకో. ఒకరోజు నేను కాల్చివేయడమా, పూడ్చిపెట్టడమా, ఏదో ఒకటి ప్రతి మనిషికి ఉన్నది. బైబిల్ను తెరిచి చూడు, వెతికి చూడు, ప్రతి వచనాన్ని గమనించి చూడు, అందులో రాయబడ్డది. కాబట్టి దేవుని వాక్యం ఖచ్చితం. వీళ్ళారా, నువ్వు ఏ స్థాయిలో ఉన్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, ఎంత హోదాలో ఉన్నా, నీకు ఒక రోజు అంత్యక్రియలు ఉన్నాయి. అందుకే తొలి దినంలో రాకముందే, సరిపడి వదిలిపోకముందే నీ సృష్టికర్తను మరణం తెచ్చుకోవాలి. దేవుడు లేని జీవితం వ్యర్థం. ఒకటి సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అని వాక్యం మనం నేర్పిస్తుంది. మనం బాగా సంపాదించుకుంటాం, ఒకరోజు ప్రాణమైపోతుంది, అప్పుడు ఏం లాభం వస్తుంది? దేవుడు లేని జీవితం వ్యర్థం. అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్పే అంశం బాగా గ్రహించండి, గమనించండి. నీ అంత్యక్రియలు ఎప్పుడు? తెలుసా? మనం ఎప్పుడు పుట్టినమో తెలియదు, ఎప్పుడు చస్తామో తెలియదు. చదవచ్చు, మేధావులం కావచ్చు, ఇంజనీర్లం కావచ్చు, డాక్టర్లం కావచ్చు, ఆమె ఎంత పండితులం కావచ్చు, అయినా ఎప్పుడు పోతామో లోకాన్ని నుంచి తెలుసా? ఎందుకు తెలియదు? అదే దేవుడు మనకు చేసిండు, అదే దేవుడు మనకు చేసిండు. మనం ఎంత సంపాదించవచ్చు, మంచి ఇంటెలిజెంట్ కావచ్చు, ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేయొచ్చు, పోయేది మాత్రం ఎవరు ఒకరికొకరు చెప్పుకొని పోలేదు. కానీ రేపు నేను చనిపోతానని చెప్తాను ముందు, నేను మీకు చెప్తున్నా. అందుకే దేవుడిని తెలుసుకోండి. యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకోండి. నేను తెలుసుకున్న దాన్ని మీకు నేను తెలియజేస్తున్నా, అంతే. వింటున్నా? నేను తెలుసుకున్న ప్రభును, నన్ను రక్షించిన ప్రభుని గురించి ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నా. ప్రియులారా, దేవుని తెలుసుకోండి. లోకం వైపు, కులం వైపు, జనం వైపు చూసి నిజమైన దేవుడిని విడిచిపోకండి, దయచేసి మర్చిపోకండి. నేను ఇవాళ చెప్పే అంశం మీకు అర్థమయ్యేది చెప్తున్నా. ఈ అంత్యక్రియలు ఎప్పుడు? బైబిల్లో ఆదికాండంలో తీసుకోండి. ఆదికాండం దయచేసి తీసుకోండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనంలో ఏం చెప్పాడు? బైబిల్ చూడండి. నీవు నేలకు చేరు వరకు నీ ముఖము చెమటను దాచి ఆహారం తిందువు. ఏ మనుషుడైనా మళ్ళీ నేలకు చేరాలి. వాక్యం చెప్తుంది. యేసు ప్రభు అంటే ఏదో తక్కువ జాతి వాళ్ళ దేవుడు అనుకుంటాను కాదు. జీసస్ ఫర్ ఆల్. యేసు ప్రభు అందరి దేవుడు.
బైబిల్ ఏం చెప్తుంది? ఆదామును పిలిచి, ఆదామా, నేను వద్దన్న పనులు చేశావు కదా, నేను మట్టిలోకి వెళ్ళి తీశాను, నువ్వు నేలకు చేరు వరకు చెమట ముఖం నుంచి చెమట రాచి నువ్వు మన్నే కనుక మళ్ళీ మట్టిగా మారిపోవాలి. చూడండి, విలువైన బట్టలు తీసుకున్నా, శరీరం మీద గోల్డ్ పెట్టుకున్నా, బంగారం పెట్టుకున్నా, మంచి మంచి బట్టలు కట్టుకున్నా, మనం ఎక్కడికి పోవాలి? ఎన్ని రోజులున్నా మట్టిగా మారిపోవాలి. అందుకే మహోన్నతుడైన దేవుడిని తెలుసుకోండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకు అంత్యక్రియలన్నీ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. నీకు అంత్యక్రియలు ఉన్నాయి, బర్త్డే బాగా గ్రాండ్ చేస్తాం, అవునా? ఏ రోజు రాదు, తన బిడ్డ జన్మదినోత్సవం, ఆయన జన్మదినోత్సవం ప్రముఖులను పిలిచి చేయించండి, ఓకే. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఒకరి జన్మదినం కంటే మరణ దినమే మేలని చెప్తుంది. అపొస్తలుడైన పౌలు ఏమన్నాడు తెలుసా? చావైతే నాకు మేలు. మనము మీకు నేను చెప్తున్నా, ప్రతి ఒక్కరి జీవితంలో అంత్యక్రియలు జరగాలి. నీకు జరగాలి, నాకు జరగాలి, మీకు జరగాలి. అమ్మో నాకు ఇప్పుడే జరగద్దు అంత్యక్రియలు అవుతాయా? బైబిల్ చెప్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ వాక్యం ఖచ్చితం. లోకం ఆకాశం భూమి గతించిన దేవుని మాటలు ఏ రోజు కూడా గతించవు. అందుకే రండి, ప్రభు తెలుసుకోండి, వాక్యం నమ్మండి అని ఖచ్చితంగా చెప్తున్నా మాటతోటి. ప్రభు ఎన్ని అద్భుతాలు చేయలేదు, ఎంత మంది అన్కాన్షియస్ లో ఉన్న వాళ్ళు లేవలేదు, సజీవ సాక్ష్యం రక్తదానా. నేను చెప్పేది ఒకటే, దేవుని వాక్యం నమ్మండి. ఈరోజు నేను చెప్పే అంశం, నీ అంత్యక్రియలు ఎప్పుడు అర్థమవుతుందా? లాస్ట్ కు జీవితకాలంలో చిన్ననాటి నుంచి మరి వృద్ధాప్యం వరకు వచ్చి మన జీవితం ఒక రోజు ఈ లోకంలో ముగించవలసి ఉంటుంది, అవునా? అయ్యో నేను ఇంకా 10 ఏళ్ళు ఉంటాను, నేను ఉంటుందా? ఆయుష్ దేవుడు ఇవ్వాలి, ఆయుష్ దేవుడు ఇవ్వాలి. కాబట్టి నా ప్రియ దేవుడి బిడ్డలారా, నీ అంత్యక్రియలు ఎప్పుడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. గమనించండి, గ్రహించండి. త్వరగా రవి, నువ్వు వాక్యం ఆన్లో చేసి వాక్యంలోకి వెళ్దాం. నీ అంత్యక్రియలు ఎప్పుడు? మా బైబిల్లో ఆదికాండం 3వ అధ్యాయం 12లో చూస్తే, నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోతావు. వింటున్నా? టేస్ట్గా భోజనం తిన్నా, విలువైన సబ్బులు పెట్టుకున్నా, బాడీకి ఎంత సుగంధ ద్రవ్యాలు పెట్టి మనం సోగా చేసుకున్నా, దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా కాదా? గమనించండి మీరు. నువ్వు మన్నే కనుక తిరిగి మట్టి అయిపోతావు. నువ్వు మట్టి పాలు కాకముందే ప్రియులారా, దేవుని వాక్యం నమ్మండి, ఏసే దేవుడు అని తెలుసుకోండి. ఎంతటి వాడైనా మట్టిగా మారిపోవాలని వాక్యం సెలవిస్తుంది. ఇంకా చూడండి, అదే ప్రసంగి గ్రంథం లేదా కీర్తనలు 103 చూడండి, 103 14 16 చూడండి, చక్కగా రాయబడ్డది. బైబిల్స్తున్న వారు తెరిచి చూడండి. మనము నిర్మింపబడిన రీతి చూడండి, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, ఆయనకు తెలిసే ఉన్నది. మనము మట్టివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. మనము మట్టివారమని ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నారు? దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడి బిడ్డలారా, మనం ఏమన్నా గోల్డా? మనం పెట్టుకుంటాం అంతే. కాబట్టి దేవుడు మనం ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు? మట్టివారమని ఆయన మనములా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకే నీ విలువేదో తెలుసా? మట్టి. మన విలువ ఏంటిది? మట్టి. అందుకే నేను చెప్తున్నా, నేను చెప్పే అంశం, మట్టి పాలు కాకముందే దేవుని తెలుసుకో. ప్రభు యేసే దేవుడు అని నమ్ము. ఇంకా మీరు అలాగే నమ్మకుండా, ప్రభుని తెలుసుకోకుండా, కులం వైపు, జనం వైపు, లోకం వైపు చూసుకుంటుండకండి. కాలం గతించిపోతుంది, మరణం సమీపంగా వస్తుంది. ఎప్పుడో మనం ఈ ఒకరినొకరు విడిచిపెట్టుకోవాలి. మన ఇంట్లో 5గురం ఉన్నాం అనుకో, 5గురం ఒకసారి కాలం చేద్దామా? చెప్పలేము కదా.
ఒకరినొకరు భార్య భర్తలు అందరిని ఒకరినొకరు పిలిచి మనం వెళ్ళవలసి ఉంటుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీకు నేను చెప్తున్నా, దురి దినములు రాకముందే సరిపడి వదిలి ముందే నీ సృష్టికర్తను స్మరించుకో. కాబట్టి దేవుని దయచేసి తెలుసుకోండి. యేసు ప్రభు దేవుడని నమ్మండి. మీకు అంత్యక్రియలు ఉన్నాయని గుర్తు పెట్టుకోండి. ఈ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, మర్చిపోకండి. మనం మంచివారమని ఆయన మనలా జ్ఞాపకం చేస్తున్నాడు. అట్లా పదార్థాలు చదవండి. నరుని ఆయువు గడ్డి వలెనున్నది. నరుని ఆయుష్కాలం ఎలా ఉంది చూడండి. ఎంత చదివితేంది, ఏ ఉద్యోగంలో ఉంటుంది, గడ్డి పువ్వు మన ఆయుష్ అని నేను మీకు చెప్తున్నాను. నీ ఆయుష్కాలం ఎంత అని ఒక ప్రసంగం కూడా చేశాను. మన జీవితంలో మన ఆయుష్ ఎంత ఉంటుంది? గడ్డి పువ్వు. ఉదయం కూర్చొని సాయంత్రం వరకు రాలిపోతుంది. అట్లనే ఉంటుంది మనిషిది. అబ్బా నాకు బలం ఉన్నది, నేను స్టాండర్డ్ ఉన్నా, నేను ఇంకా బతుకుతానంటే ఉంటామా? ఉండలేదు ప్రియుడు. ఆ దేవుని తెలుసుకో. నిన్ను సృష్టించిన దేవుని తెలుసుకోమని జ్ఞాపకం చేస్తున్నా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్న మీరు నీ అంత్యక్రియలు ఎప్పుడో తెలుసుకో. నేను ఒకరోజు ఎత్తుకపోయి చనిపోయినప్పుడు నేను పూడ్చిపెట్టాలని జ్ఞాపకం చేసుకోమని దేవుని వాక్యాన్ని హెచ్చరిస్తున్నా. నీ అంత్యక్రియలు ఎప్పుడు? మన ఆయుష్యంలో తెలుసు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, తెలుపుము నా ఆయుషు ఎంతో, తెలుపుము ఎంత అల్పుడను, విరిగి నలిగి ఉన్నాను, నేను విరిగి నలిగి ఉన్నాను. మన ఆయుష్కాలం ఎంత స్వల్పమైందో జ్ఞాపకం చేసుకుని మీ జీవిత కాలంలో యేసు ప్రభు నిజమైన దేవుడని భయంగా బ్రతికి దేవుని ఆరాధించండి, స్తుతించండి. ఇంకా మీరు సమయాన్ని వృధా చేసుకోకండి. లోకం, కాలం, కులం ఇవన్నీ మీరు మనుషులమైన మనం వాటిపై చూస్తున్నాం. కానీ లోకాన్ని సృష్టించిన దేవుడు ఆదాము పిలిచి ఏమంటాడు? ఆదామా, నిన్ను నేను నేలను చేసేసినాను, మన్నే కనుక తిరిగి మట్టిగా మారిపోదు అని చెప్తుండు. ఆదికాండం 3వ అధ్యాయంలో, అయ్యా నువ్వు మట్టి పాలు కాకముందే మహోన్నతుడైన దేవుడిని తెలుసుకో. యేసు ప్రభు నిజమైన దేవుడని గ్రహించుకో. అందుకే ఇంకా నీకు అంత్యక్రియలు రాలేదు, అయినాయా, బర్త్డేస్ అయినాయి, పెళ్లిళ్ళు అయినాయి, కుటుంబాలు బాగానే ఉన్నాయి, కానీ ఇంకొకటి మిగిలింది. నీకేంటిది? అంత్యక్రియలే మిగిలి ఉన్నాయి. నీ బాల్య దినంలో అంటే నీ సృష్టికర్తను స్మరణం చేసుకో, దేవుని తెలుసుకో. నీకు నేను తెలుసుకున్న దేవుని నీకు చెప్తున్నా. ఆ దేవుడు కష్టంలో, బాధలో, రోగంలో, శోధంలో, దుఃఖంలో అన్నింటిలో ఆదరిస్తాడు. అందుకే ప్రభు అయిన మన యేసయ్యను తెలుసుకుని రక్షకునిగా నమ్మండి. ఇక్కడ కొంతమంది అంత్యక్రియలు ఎలా జరిగినాయో నేను మీకు జ్ఞాపకం చేస్తా. చూద్దాం. బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. ఆదికాండం 25వ అధ్యాయం 7 నుంచి 11 వరకు చూడండి. లేఖనాలు గమనించండి. ఆదికాండం 25వ అధ్యాయం 7 నుంచి 11 వరకు. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. చూడండి, అబ్రహాముకు ఎన్ని సంవత్సరాలు బ్రతికిండు భూమి మీద? 175 సంవత్సరాలు బ్రతికిండు. అయ్యా, మరి కీర్తనల గ్రంథంలో మనం చూస్తే నరుని ఆయుష్కాలం ఎంత? 70-80 తగ్గిపోయింది. ఎందుకు తగ్గింది తెలుసా? పాపం అనేది మనిషి లోపల ఉన్నది. ఏ గుండెలు కడిగి చూసినా పాపం చేయని వాళ్ళు ఎవరున్నారు? నీ పాపానికి పరిహారం క్రీస్తు యేసు రక్తంలో మాత్రమే విముక్తి కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది. నువ్వు నమ్మినా, నా మాటలు నీకు వెర్రి మాటలుగా అనిపించినా యేసే దేవుడని నేను ప్రకటించగలను. నరుడి ఆయువు 70-80 సంవత్సరములు. ఆయన ఆయాసము, దుఃఖమే. 70-80 ఏళ్ళు వచ్చే వరకు కళ్ళు కనబడాయి, పండ్లు పోతాయి, నడుముంగిపోతుంది, కాలు ముంగుతాయి. ఎంత పరిస్థితి! ఎప్పటికీ ఎవరైనా ఉంటామా?
అందుకే నీ బాల్య దినములందు నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో ప్రియులారా. నీకు ముందున్నది ఏంటిది? అంత్యక్రియ. అంత్యక్రియలు ఉన్నాయి. నేను పూడ్చిపెట్టే రోజు ఉన్నది, అది గుర్తుపెట్టుకో. అబ్రహాము 175 ఏళ్ళు బతికిండు. ఇంకా ఆయన నిండు వృద్ధాప్యమందు మరణమైండు. ఏది వచ్చేసింది మరణానికి, మరి చావుకు ముదురాల యాద అంటారు. చిన్నవాళ్ళనైనా పెద్దవాళ్ళనైనా మరణం కోల్పోతుంది. కానీ అబ్రహాం అంత్యక్రియలు ఎంత మీరు చూడండి, చదవక మాట్లాడచ్చు. చూడండి, వృద్ధాప్యమందు 175 సంవత్సరాలు భూమి మీద బ్రతికి తన పితరుల యొద్దకు చేర్చబడ్డారు. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి మట్టికి పోవాలని ఉన్నది బైబిల్లో. ఆరామం చేసినప్పుడే దేవుడు ఖచ్చితంగా ఇప్పుడు ఆరామా నిన్ను ఈ మట్టి నుంచి నేను తీశాను, మళ్ళీ నువ్వు మట్టిగా మారాలని చెప్పిండు. ఎంత బలవంతుడైనా, ఎంత యుద్ధశూరుడైనా, ఎంత పరాక్రమశాలి అయినా మట్టి పోకుంటుంటాడా? ఉండే మానవుడు ఉన్నాడా? అందుకే యేసు ప్రభు తెలుసుకో, ఆయనే రక్షణ ఇచ్చేది, ఆయన పరలోకం ఇచ్చేదేవుడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, సమయాన్ని కాలాన్ని వృధాగా గడపకండి. బైబిల్ ఏం చెప్తుంది? ఆ రోజు కష్టపడండి, 7వ రోజు నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. ఆ రోజు చక్కగా దేవుని ఆరాధించుకోండి. ఇక్కడి కాదు, ఏ చర్చికి పోయినా ఆరాధించుకోండి. నీ ఇంట్లో నుండి అయినా ప్రార్థన చేసుకో. నేను మీకు చెప్తున్నా, పరిశుద్ధంగా మీరు ఉండండి. పరిశుద్ధులుగా మీరు వాక్యంలో, ప్రార్థనలో, విశ్వాసంలో ఎదగండి. ఇక్కడ చూడండి, అబ్రహాము తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. ఇంకా మనం చేర్చబడలేదు, మన పూర్వీకుల యొద్దకు చేర్చబడ్డామా? ఇంకా కంటిన్యూషన్ చేయాలి. ఆగు. అబ్రహాము మృతి పొందినప్పుడు అతని ఏజ్ 175 సంవత్సరాలు. అతను ఎక్కడ పాత పెట్టిందో? మకెల్బా గుహలో. చూడండి, కంటిన్యూషన్ చదవది. అబ్రహాము ఏతు కుమారుల యొద్ద కొనిన పొలంలోనే అబ్రహామును అతని భార్య అయిన సారాను పాతిపెట్టిరి. పాతిపెట్టే దినమున్నది ప్రియుడా. నిన్ను దేవుని తెలుసుకుంటారు. తాగుడు, తినుడు, వ్యభిచారం, దొంగతనం, లోకమే స్వర్గం అనుకుంటున్నావు. నిన్నొక రోజు పాతిపెట్టే రోజు ఉన్నది. దైవజనుడైన అబ్రహామునే ఒక పొలంలో ఎక్కడ పాతిపెట్టిండు? ఎప్రోను పొలమందలి మకెల్పా గుహలో అతని కుమారుడు ఇస్సాకును సారా పక్కకు సమాధి పక్కకే అబ్రహామును పాతిపెట్టిండు. నిన్ను పాతిపెట్టే దినాలు రాకముందే దయచేసి జ్ఞాపకం చేసుకోండి, దేవుడిని తెలుసుకోండి. మిమ్మల్ని పాతిపెట్టే రోజున్నదాన్ని గ్రహించండి. నా ప్రియ దేవుని పిల్లారా, సమయం లేదు. ఆయన అంత్యక్రియలు ఎవరి పక్కకు? తన భార్య సమాధి పక్కకే పాతి పెట్టడం జరిగిందని గ్రహించండి, గమనించండి. ఇదిగో మీరు సమయాన్ని వేస్ట్ చేసుకోకండి. నిన్ను పాతి పెట్టే రోజులు ఉన్నాయని గుర్తు పెట్టుకొని దేవుని తెలుసుకో. ఎవరు చెప్తారు? నువ్వు నమ్మింది నమ్మకపోతుంది. నా మాటలు ఇవ్వాలి, మీకు వెర్రి మాటలు కావచ్చు, కానీ దేవుడు చెప్పింది ప్రతిదీ ఖచ్చితం, ప్రతిదీ నెరవేరుతుంది. బైబిల్ను నమ్మండి. బైబిల్లో వ్రాయబడిన ప్రతి వాక్యము ఖచ్చితమైనది, నిజమైనదని మీరు గ్రహించి తెలుసుకోండి. అబ్రహామును సారా సమాధి పక్కకు పాతి పెట్టిండు. ఆయన అంత్యక్రియలు అలా జరిగినాయి. ఇంకా నేను ఇంకోటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా. అదే ఆదికాండం 23 1 నుంచి చూడండి. 1లో ఆదికాండం 23వ అధ్యాయం. సారా అబ్రహాం భార్య సారా బ్రతికిన సంవత్సరాలు ఎన్ని? 120 ఏళ్ళు. అప్పుడు ఆమె మృతి పొందింది. ఆమె కూడా మకెల్బా గుహలో పాతి పెట్టడం జరిగిందని బైబిల్లో మనకు క్లియర్ గా వ్రాయబడ్డది. సారా మృతి పొందిన సంవత్సరాలు 127. దయచేసి బైబిల్స్ వాళ్ళు గమనిస్తే మీకు అర్థమైతుంది. అప్పుడు సారా కూడా పాతి పెట్టింది. అయ్యా, నువ్వు పాతి పెట్టే పడవక ఉంటే ప్రభు తెలుసుకోమని చెప్తున్నా నేను. అంతే, ప్రతి ఒక్కరికి పాతి పెట్టబడవలసిన సమయం ఉన్నది.
రోజు ఉన్నది. ఎప్పుడో వాళ్ళ నుంచి వెళ్ళిపోతుంది. నువ్వు డాక్టర్ దగ్గర పోతేంది, హాస్పిటల్ పోతేంది, ప్రాణాన్ని ఆపే వాళ్ళు ఎవరున్నారు? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నేను బ్రతుకుట క్రీస్తే, మీరు బ్రతుకుతున్నారు కాబట్టి ఆ క్రీస్తుని తెలుసుకోవాలని చెప్తున్నా. ఇప్పుడు ఇద్దరు శారా అబ్రాము అన్నేళ్ళు బ్రతికిండ్రు, విశ్వాసులకు తగ్గని పిలువబడ్డారు. తర్వాత ప్రభు మహిమలో వాళ్ళు ప్రవేశించారు. నేను మీకు చెప్తున్నా, దుర్దినాలు రాకముందే, మరణం పాలు రాకముందే ప్రభుని తెలుసుకొని ప్రభుని ఎట్లా ఆరాధించాలి? నువ్వు నడిచేటప్పుడు, పోయేటప్పుడు, వచ్చేటప్పుడు, పనిచేసేటప్పుడు దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలి. నేను చెప్తే చాలాసార్లు, యేసు దేవుడు ఎదలో ఉంటే ఎందుకు భయం? ఉండలాంటి ఏ కష్టాలు వచ్చినా తొలగిపో క్షణం. ఆ దేవుడిని తెలుసుకోండి, నిత్య రాజ్యంలో అక్కడ స్థానం సంపాదించుకోండి. ఇక్కడ భూమి ఎంత సంపాదించుకుంటుందో, ఇంటి ఎక్కడ కట్టుకుంటుందో, ప్రభుత్వం ఉండే భాగ్యాన్ని మీరు సంపాదించుకోవాలి. మనకు ముందుంది ఏంటిది? అంత్యక్రియలు. మీ అంత్యక్రియలు ఎలా జరుగుతాయో మనకు తెలుసా? పుట్టినప్పుడు ఎవరు వచ్చిందో తెలియదు, సత్య రోజు ఎవరు వస్తుందో తెలియదు. తెలుస్తుందా? మన సంపాదన అంతే ఉంటుంది. అందుకే దీపం ఉన్నప్పుడు ఇల్లు దిద్దుకో. నీకు జ్ఞానం ఉన్నప్పుడే ఇల్లు లేదు, కళ్ళు కనబడ్డప్పుడే వాక్యం లోతులు మర్మం తెలుసుకో. కాళ్ళు ఉన్నప్పుడే చర్చికి రా. రెండు కాళ్ళు నడవనప్పుడు ఇంకా మెరుపు తీసుకోపోరా బిడ్డ, ఇక్కడ నన్ను అక్కడ పెట్టినా, లేదా కన్నప్పుడు తీసుకోపో, తమిళ తీసుకోబట్టే ప్రయోజనం ఏంది? ఎన్నిసార్లు తీసుకొస్తారు? నీకు స్వస్థత కలుగుతా? నేను మీకు చెప్తున్న దేవుని వాక్యం విని నమ్మండి. నీకు ముందు ఏంటి? అంత్యక్రియలు. ఇప్పుడు శారా, అబ్రామ్ వాళ్ళిద్దరు అంత్యక్రియలు జరిగినాయి. ఇంకొకటి కూడా నేను షార్ట్లు చెప్పుకుంటూ పోతాం. ఆదికాండం 35 అధ్యాయం 27, 29 వరకు చూడండి. బైబిల్లో చూడండి, గమనించండి, లేఖనాలు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండం 35 అధ్యాయం 25 నుంచి 35 అధ్యాయం 27 నుంచి 29 వరకు ఏం రాయబడ్డది? అబ్రహామును ఇస్సాకును పరదేశులై ఉండిన మమ్రేలో కిరియతరబ్బకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు యాకోబు వచ్చెను. అది హెబ్రోను. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు బ్రతికిన సంవత్సరాలు ఎన్ని? 180. బతుకుతావా 180? ఎందుకు ఆయుష్ తగ్గిపోయింది తెలుసా? పాపం, దేవుడు లేడు. దేవుడిని ఆయుష్ ఇసుకే కన్నీళ్ళు కాచుకుంటూ ప్రార్థన చేస్తే 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించలేదా? నీకు చెల్లె రోగం వచ్చినా, కష్టం వచ్చినా, ఏదొచ్చినా ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఆయుష్ పెంచేది ఎవరు? ఏమన్నా మందుకొని ఉంటే బాగుంది ఆయుష్ పెరగడానికి బిల్డింగులు ఉంటాయా? నో. దేవుడు లేని జీవితం చేద్దామని మరీ చెప్తున్నా. ఆయుష్ పెంచడానికి ఏ గోళీలు అక్కడికి రావు. కాకపోతే ఆరోగ్యం గల వారికి వైద్యులు అక్కర్లేదన్న ప్రభు మాటలకు జ్ఞాపకం చేస్తున్నా. దేవుడు కొంతమంది డాక్టర్లకు మంచి తెలివి జ్ఞానం ఇచ్చి మనకు వచ్చే రోగాలను కాపాడడానికి వాళ్ళని వాడుకుంటాను. అందరికి విశ్వాసం లేదు కదా. అట్లా దేవుడు వాడుకొని అనేక సేవలు మనకు అందిస్తున్నాడు. నా బిడ్డలు మంచుకుంటారని. ఇక్కడ ఇస్సాకు 180 సంవత్సరాలు. అయితే ఏమైంది? ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. చూడండి, అందరూ వెళ్ళాలి. ఇస్సాకు కూడా ఆయన సంతానాన్ని దేవుడు ఎంత ఆశీర్వదించాడు. నీ ఒక్కడైన కుమార్ని, అతని సంతానాన్ని నేను ఇసుక రేణిలో వాళ్ళు విస్తరింపజేస్తానన్న దేవుడు ఆయన వృద్ధాప్యం 180 సంవత్సరాలు రాగానే చనిపోయి తన పితరులకు చేర్చబడ్డారు. నేను మీకు చెప్తాను ప్రియులారా, మనం ఇంకా మట్టిగా మారకముందే మహోన్నతుడైన దేవుడిని దయచేసి తెలుసుకోండి. నీ పాపాలను విడువు, నీ లోకంలో చేస్తున్న తప్పులను మానుకో, నువ్వు చేస్తున్న చెడు వ్యసనాలకు దూరంగా ఉండు, భక్తి కలిగి భయం కలిగి వాక్యాన్ని అనుదినము చదువు, ప్రార్థన ఎదుగు. లేకపోతే నా పిల్లారా నరకముందని గుర్తు పెట్టుకోండి. మనం ఒక రోజు పిల్లలు చేర్చబడాలి. ఇక్కడ ఇంత మంచి ఇస్సాకు 180 సంవత్సరాలు బ్రతికి మరి ఆయన అంత్యక్రియలో
పాలు పంచుకున్నట్టు చూద్దాం. ఆయన ఎక్కడ పెట్టిండు? ఎబ్రోనులోని మక్పేలా ఊరిలో పాతి పెట్టిండు. ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గర పాతి పెడతారు. ఏ ఊరిలో నాకు వీలైతే అక్కడనే, లేకపోతే ఎక్కడ పెడతారు మనకి ఏం తెలుసు? మనం ఎంత సంపాదించుకున్న లాస్ట్ ఎత్తుకపోయి ఏ దేశమో ఏ ఊరిలో ఎక్కువ మనం పాతి పెట్టబడవలసి ఉంటుంది. అయ్యో నేను అక్కడనే కదా పుట్టింది, అక్కడ పెట్టా బాగున్నా అనుకుంటే తీసుకుపెట్టాలి ఉండదు. అందుకే అన్ని సంపాదించుకోవచ్చు కానీ ఎక్కడ పాతి పెట్టారో తెలియదు, విషయాలు తెలుసా? అందుకే దేవుని వాక్యం గ్రహించండి, గమనించండి. ఏసే నిజమైన దేవుడు అని తెలుసుకోండి. మన అందరికీ ఇంకా ముందు ఉంది అంత్యక్రియలు, అందరికీ ఉన్నాయి. ఆ క్రియలు ఎంత జరుగుతాయో తెలుసా? మనము పరదేశంలో యాత్రికుల వల్ల ఈ లోకంలో జీవిస్తున్నాం. దేవుని తెలుసుకో. సాయంత్రం కాగానే తాగుడు, బైబిల్ చదవకపోవడం, వాక్యం వెళ్ళకపోవడం, ఇలాంటి చెడు వ్యసనాలకు దయచేసి మీరు బానిసలై వాక్యానికి దూరం లాగండి. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా. నీ అంత్యక్రియలు ఎప్పుడో గుర్తుపెట్టుకో. ఆదికాండం 49వ అధ్యాయం 39లో చూడండి బైబిల్స్. ఆదికాండం 49వ అధ్యాయం 31. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన షారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రిబకాను పాతిపెట్టిరి. అక్కడే నేను చూడండి లేయాను పాతిపెట్టి తిని. చూడండి రిబ్కాను కూడా ఎక్కడ పాతిపెట్టిండు? అబ్రహాం అతను పక్కకు ఉంటే సమాధులు ఉంటాయి. సమాధులు ఒకరి పక్కకు ఒకరు ఉండయా? ఇప్పుడు ఈ ఆచారం ఈ పద్ధతులు ఎక్కడి అనుకుంటారు? పాతి పెట్టడం అనేది అక్కడి నుంచి వచ్చినాయి, బైబిల్ కాలం నుంచి. వింటుందా ప్రియులారా? వాళ్ళు మట్టిగా మారిపోయింది అప్పటి దైవజనులు. నువ్వు దైవజనుడివే కావచ్చు, పాస్టర్వే కావచ్చు, యాజకుడివే కావచ్చు, రెవరెండ్వే కావచ్చు, ఫాదర్వే కావచ్చు, సంఘ పెద్దవే కావచ్చు. నీకు అంత్యక్రియలు ఇది మాత్రం గుర్తు చేసుకొని నీలో నాలో ఏమన్నా తప్పులుంటే ఎవరు తప్పు వాళ్ళకి తెలుసు. మూడో కంటికి తెలియకుంటే నేను ఏదైనా తప్పు చేయొచ్చు. సరిదిద్దుకుందాం, ప్రభుని తెలుసుకుందాం, క్రీస్తు బిడ్డలుగా సాగిపోదాం. ఇంకొకటి కూడా నేను దయచేసి జ్ఞాపకం చేస్తాం. ఆదికాండం 50వ అధ్యాయం 1 చూడండి. చూడండి, చావంటే ఏడ్పే ఉంటది, అవునా? అందరికీ ఉంటది చావు. ఇలా అయ్యో నాకు రాదు, బలమున్నా, నా తెలివి, నా డబ్బు, నా ఊర ఇవి కాదు. యాకోబు చచ్చిపోయినప్పుడు యోసేపు ఏం చేస్తున్నాడు? తండ్రి ముఖం మీద పడి యోసేపు చూడండి. ఇప్పుడు ఈ మూమెంట్, ఈ పరిస్థితులు ఎక్కడి నుంచి నేర్చుకున్నాం? చనిపోయినప్పుడు కొత్త బట్టలు తెస్తాం, అవునా? చనిపోయినప్పుడు సుగంధ ద్రవ్యాలు తెస్తాం, మంచి సెంటు చల్లుతాం బాడీ మీద. ఇది అట్లా బైబిల్ కాలం నాటిది కాదంటారా? అక్కడి నుంచే కదా. అందుకే చచ్చిపోయినప్పుడు యోసేపు యాకోబు ముఖం మీద పడి అంత్యక్రియలు ఎలా చేస్తుంటూ సుగంధ ద్రవ్యాలు తెచ్చి సిద్ధపరిచి మరి ఆయన ముఖం మీద పడి ఏడ్చాడు. నేను మీకు ఒకటే చెప్తున్నా ప్రియులారా, దేవుని విషయాలు తెలుసుకోండి. ప్రతి అందరికీ అంత్యక్రియలు నేను గుర్తు చేస్తున్నాను. నువ్వు అంత్యక్రియలు నీకు జరగకముందే దేవుని తెలుసుకోమని చెప్తున్నా. యాకోబు యోసేపు ఎన్ని కష్టాలు అనుభవించాడు, చెరసాల్లో వేయబడ్డాడు, గోతిలో వేయబడ్డాడు. ఆయన దేవుని మర్చిపోయిందా? మీరు ఎందుకు మర్చిపోతారు? కడుపు నిండాలని ఇలా చర్చిపోకుంటామా? ఇవాళ మీకు ఏదన్నా రాగానే ఇలా ఆనందంగా మన పిక్నిక్ పోదాం, అక్కడ వంటలు అయితేనే అది పోదాం, అంటే పెళ్లి అయితే దేవుడికి ఇచ్చేస్తామని దేవుడికి ఇవ్వండి. నీకు అంత్యక్రియలు ఉన్నాయని గుర్తుపెట్టుకో. నువ్వు మట్టిగా మారకముందే మహోన్నతుడైన దేవుడిని తెలుసుకో. చదవండి. చూడండి, శివానికి సుగంధ ద్రవ్యాలు పూసి వైద్యులకు డాక్టర్లకు అప్పచెప్పి మంచిగా నీట్గా కడిగి పెట్టింది. లాస్ట్ ఎందుకంటే మట్టిగా మారిపోతుంది యాకోబు అని యోసేపు అలా చేసింది.
క్రీడ మరి నేను మీకు చెప్తున్నా మనందరికీ ఉంది. ఏంది అంత్యక్రియ. మరి ఒక్కొక్కరి ఒక్కొక్క రీతిగా బైబిల్లో చేస్తుంది. యాకోబు మరి యోసేపు ఆ సుగంధ ద్రవ్యాలు తెచ్చి పూసింది. మనం కూడా మన వాళ్ళు చనిపోయినప్పుడు సెంటు అది తెచ్చి స్మెల్ రాకుండా చక్కగా కడిగి లాస్ట్ కొత్త బట్టలు వేసి ఈ లోకంలో నుంచి పంపిస్తారు. అవునా? నేను మీకు చెప్తున్నా, పర్వాలేదు. ఈ పద్ధతులు అలనాటి కాలం నుంచే బైబిల్ కాలం నాటి నుంచే ఉన్నాయి. కానీ మీరు వాక్యానుసారంగా అనుదినం ఎదగాలి. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, బైబిల్స్ ఉన్నవాళ్ళు చూడండి. అదే మత్తయి సువార్త ఆది కాండం గురించి చెప్తా. 35వ అధ్యాయం 16 నుంచి 20 వరకు చూడండి. ఆది కాండం 35వ అధ్యాయం 16 నుంచి 20 వరకు చూడండి. లేఖనాలు గమనించండి. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు నీవు నీకు కుమారుడని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవచ్చుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రతా మార్గమున పాతి పెట్టబడెను. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించెను. చూడండి, మన వాళ్ళు చనిపోయినప్పుడు మనం సమాధి చక్కగా కడతాం. ఈ ఆచారం అంతా బైబిల్ కాలం నుంచి ఉన్నది. కట్టి పేరు రాసి పెడతాం. అవునా? మరి ఇక్కడ రాయల్ చనిపోయినప్పుడు మరి యాకోబు సమాధి కట్టి ఒక స్తంభాన్ని పెట్టిండు, ఇట్లా పేరు పెట్టిండు. మనం అదే దాన్ని గుర్తుగా యేసుప్రభు కూడా సమాధి చేయబడి వీళ్ళ బైబిల్ గ్రంథంలో యేసుప్రభు కూడా సమాధి చేయబడ్డాడు కదా. అంత్యక్రియలు అలా జరుగుతున్నాయి. ఆ సమాధిలో ఒక పేరు కూడా వ్రాయడం జరుగుతుంది. ఈ పద్ధతులన్నీ ఎక్కడి కాలం నాటి అనుకుంటారు? బైబిల్ కాలం నాటి. మరి మీరు ఎందుకు నమ్ముతలేరు? యేసు ప్రభు దేవుడు అని ఎందుకు ఇంకా విశ్వాసం ఉంచుతలేరు? మీరే గ్రహించుకోండి. నా దేవుని బిడ్డలారా, మనకు అంత్యక్రియలు ఉన్నాయి. అవి చక్కగా మనం మట్టి పాలు కాకముందే మహోన్నతుడైన దేవుని తెలుసుకున్నాం. ఇంకా యోసేపు అంత్యక్రియలు ఎక్కడ జరిగినాయో మీరు చూడండి. యోసేపు అంత్యక్రియలు బైబిల్లో ఎలా జరిగినాయో చూడండి. ఆది కాండం 50వ అధ్యాయం 22 నుంచి 26 వరకు. యోసేపు 110 సంవత్సరముల వాడై మృతి. చూడండి, యోసేపు ఎన్ని సంవత్సరాలు బ్రతికిండు? 110 సంవత్సరాలు బ్రతికిండు. నీకు 34 ఏళ్ళు లేవు. నువ్వు చేసే కథలన్నీ ఘోరంగా ఉంటాయి. గుడికి రావు, వాక్యం లేదు, ప్రార్థన చేయవు, విచ్చల వెళ్ళిగా తిరుగుతావు. దేవుడు అంటే లెక్కలేదు, పెద్దలంటే లెక్కలేదు, తల్లిదండ్రులు అంటే లెక్కలేదు. నీకు అంత్యక్రియలు ఉన్నాయని గుర్తు పెట్టుకో. నువ్వు మట్టిగా మారాల్సి ఉన్నదని గుర్తు పెట్టుకొని భయం కలిగి బ్రతుకు జీవితంలో. ఇక్కడ యోసేపు 110 సంవత్సరాలు బ్రతికినప్పుడు కష్టాలు, బాధలు, శ్రమలు వచ్చిన భక్తి జీవితాన్ని విడవలేదు. యోసేపు ఐగుప్తుకే రాజైపోయిండు. అదంతా దేవునితో ఉన్న సంబంధం నీకు నాకు ఉండాలి. కష్టంలో, బాధలో, రోగంలో, శోధంలో దేవుని విడవద్దు. ప్రార్థనలో, వాక్యంలో, విశ్వాసంలో, సావాసంలో ఎదగాలి. యోసేపు చూడు, ఆయన 110 సంవత్సరాలు బ్రతికి మృతి పొందిండు. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి. ఇక్కడ కూడా యోసేపు చనిపోయినప్పుడు అతని శవాన్ని బాడీని ఎలా శుభ్రపరిచిందో సుగంధ ద్రవ్యాలతోటి సెంటు తల్లి అతని బాడీని సిద్ధం చేసి సమాధి చేసినట్టు మనం చూస్తున్నాం. అవును, ఇది మంచి ఆచారం, పద్ధతి బాగానే ఉంది. అంత్యక్రియలు అలా దొరుకుతున్నాయి. ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. చూడండి, పెట్టే మనము క్రైస్తవ సమాధికి పెట్టి ఎందుకు చేస్తాం అనుకున్నారు? చనిపోయినప్పుడు యోసేపు పెట్టిందా లేదా? ఆది కాలంలో అనాది కాలంలోనే ఒక పెట్టె పెట్టి బాడీని ఆ పెట్టెలో పెట్టి తీసుకెళ్ళారు. ఇప్పుడు కూడా ప్రతి క్రైస్తవ బిడ్డలు, దేవుని తెలుసుకున్న వారు ప్రతి చర్చిలో కూడా అంత్యక్రియలు ఎట్లా నిర్వహిస్తున్నారు? పెట్టె చేసి పెడతారు. అవునా? అది మంచి పద్ధతి అని బైబిల్ వాక్యానుసారంగా మనం తెలుసుకుంటున్నాం. నేను మీకు చెప్తున్నా, మన మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ దేవుని తెలుసుకోండి. ప్రభువును నీ రక్షకుడిగా అంగీకరించు.
లేకపోతే ప్రియులారా నువ్వు అంతే కాలంలో నిన్ను పూడ్చిపెట్టినాక తీర్పున్నది తర్వాత మనమందరం చేస్తాం యుగాయుగములు ప్రభుతో మధ్యాకాశంలో తీర్పు జరుగుతుంది. విషయాలన్నీ ఖచ్చితం. ఎందుకంటే ఆయన పేరు చెప్తాను ఇప్పుడు దయ్యాలు గజగజలుగుతున్నాయి, రోగాలు పోతున్నాయి. పోతలేవా? మీరంతా చదువు సాక్షులు కారా? కాబట్టి నీకు నాకు మనందరికీ అంత్యక్రియలు ఉన్నాయి. అనేకులు భక్తులు పూడ్చిపెట్టబడ్డారు. భూమి మీద మరి మహాత్ములు అనబడిన వారు ఉన్నారా? దేవుడు చెప్పిన వాక్యం కదా, ఆరామను చేసి ఆదామా నిన్ను నేలలో నుంచి తీశాను, నువ్వు మన్నే కనుక తిరిగి మట్టిగా మారిపోతామని చెప్పిండు. ఆ వాక్యం నేను ఏ అంత్యక్రియలు చేసినా ప్రతి వాళ్ళు కూడా మట్టిగా మారిపోవాలి. ఇంకా ప్రసంగి ఒక మాట చూడండి, బైబిల్ గ్రంథంలో ప్రసంగి 2వ అధ్యాయం 18-19 వచనాలు చూడండి. లేఖనాలు చూస్తే మనకు తెలిసిపోతుంది. చూడండి, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 18-19 వచనాలు చూడండి. దేవుని వాక్యం వినండి, ఆశీర్వదింపబడండి. నీకు అంత్యక్రియలని ఉన్నాయని గుర్తుపెట్టుకో. 2వ అధ్యాయం 18-19. రెండో అధ్యాయం 18-19 వచనాలు క్లియర్గా చూడండి. అక్కడ ఏమంటుంటారు అంటే మృగాలు కూడా చచ్చిపోతాయి, అవి కూడా మట్టిగా మారిపోతాయి. మనుషులు కూడా చనిపోతారు, మట్టిగా మారిపోతున్నారు. ప్రసంగం చెప్తుంటాడు. అందుకే నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నాను అంటే పిల్లలారా, మనం అందరం ఒకరోజు మట్టిగా మారిపోవలసిన వాళ్ళమే. అసలైన దేవుడి గురించి మీరు తెలుసుకోక, ప్రార్థించలేక, వాక్యం చదవలేక ఈ జీవిత కాలంలో దేవుడిని మర్చిపోతే మీకు నరకం ఉందని హెచ్చరిస్తున్నా. ఇంకొకటి, మోషే కూడా ఆయన చనిపోయిండు. ద్వితీయోపదేశకాండం 34లో చూడండి. చూడు అసలు సమస్తము ఒక స్థలముకే పోవును, సమస్తము మట్టిలో నుండి పుట్టెను, సమస్తము మట్టికే తిరిగిపోవును. చూడండి, ప్రసంగి ఏమంటాడు? సమస్తము మట్టిలో నుంచే పుట్టింది, మళ్ళీ సమస్తము మట్టిలో నుంచే పోతుంది. నీ గోల్డ్ పెట్టుకుని బాగా మంచిగా సోప్గా తిరగవచ్చు, ఉంటుంది ఆ గోల్డ్ ఎంతకాలం? లైఫ్ లాంగ్ స్వచ్ఛగా ఉంటుందా? పెట్టుకుని తిరగలేం కదా. సమస్తము మట్టిలో నుంచి తీయబడ్డది, సమస్తం మట్టిలో నుంచి పోతుంది. గోల్డ్ అయినా పెళ్లి అయినా ఏదైనా మట్టిగా మారిపోవాల్సిందే. దేవుని వాక్యం స్థిరంగా నిలుచుంటుంది. అందుకే నా ప్రియులారా, దేవుని వాక్యం విని రక్షణలోకి రండి, పాపం నుంచి విడిపింపబడండి. మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క తలంపులు, మీ క్రియలన్నింటినీ చెడు దేవుని దృష్టికి అసహ్యమైన ఏమున్నాయో అవన్నింటి నుంచి దూరం రండి. దేవుని వాక్యం విని నమ్మండి. మీకు ముందు ఏంటిది? అంత్యక్రియలు ఉన్నాయి. నువ్వు చనిపోకముందే దేవుని తెలుసుకో. 6 రోజులే నువ్వు కష్టపడి పని చేయి. 7వ రోజు నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. దయచేసి పనిచేయడానికి వాక్యం మనకు నేర్పిస్తుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. మరి మోషే కూడా చనిపోయింది. చూడండి, ద్వితీయోపదేశకాండం 34లో చక్కగా వ్రాయబడ్డది. చూడండి, చూడండి, మోషే 6 లక్షల జనాంగాన్ని నడిపించిండు. 6 లక్షల జనాంగాన్ని ఇశ్రాయేలులను నడిపించి ఆయన ఎక్కడ చనిపోయిండు? మోయాబు దేశంలో చనిపోయిండు. అయ్యా, ఏ రోజు నాను ఈ లోకాన్ని విడవలసిందే, కానీ నువ్వు పోయేది ఎక్కడికి? మట్టిగా మారాల్సింది. ఆత్మ దయచేసిన దేవుని దగ్గరకు వెళ్ళాలని ప్రసంగం చెప్తుండు. నీకు ఆత్మ ఉంటుంది, ఆత్మ దయచేసిన దేవుని దగ్గర పోతుంది. అప్పుడు తీర్పు ఉంటుంది. క్రీడ, తాగుడు, వ్యభిచారం, జూదం, దొంగతనం ఇలాంటివి చేసుకుంటా ఇదే లోకం ఇదే కాలం అని గడపకు. దేవుని వాక్యం విని మారు మనసు పొందండి. నీకు అంత్యక్రియలు ఉన్నాయి. ముందు నిన్ను తీసుకుపోయి పాతి పెట్టే రోజు ఉన్నది. నువ్వు అట్లా పాతి పెట్టబడినా ప్రభు దగ్గర పోతావా?
ఇంకా ఆలోచించుకో, సమయం ఉన్నది. నిన్ను కూర్చిపెట్టక ముందే మహోన్నతుడైన దేవుణ్ణి తెలుసుకో. కాబట్టి నా పిల్లారా, దుర్దినములు రాకముందే, సరిపది మంది పోకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని జ్ఞాపకం చేస్తున్నా. నీ పాత పెట్టి నిన్ను పూడ్చిపెట్టే రోజున్నది, అంత్యక్రియలు జరగాల్సినది. చచ్చిపోయినా కూడా నువ్వు దేవుని నమ్మకపోతే ఎందుకు? ఒకటి సర్వలోకాన్ని సంపాదించుకుని వారి ప్రాణం పోగొట్టుకుంటే గుడికి రాకుండా నువ్వు ప్రయోజనం ఏంటిది? దేవుడు హెచ్చరిస్తలేడా? అద్భుతాలు చూస్తలేరా? నా ప్రియ దేవుడు పెట్టారా? దీపం ఉన్నప్పుడు ఇల్లు దిద్దుకో. నేను వాక్యం అందించినప్పుడు తెలుసుకోండి, రక్షణలోకి రండి. నీ పాప రోజు జీవితం నుంచి విడిచి యేసే దేవుడని నమ్మండి, బ్యాప్టిజం పొందండి. ఈ విషయాలన్నీ గమనించుకోండి. ఇంకొకటి కూడా, మోషే ఆది ద్వితీయోపదేశకాండంలో 34 చూడండి. బెత్పేయేరు ఎదుట మోయాబ్ దేశంలోనున్న లోయలో అతడు పాతి పెట్టబడెను. ఒక రోజు నువ్వు పాతి పెట్టవలసిన దినమున్నది. నువ్వు పొద్దుగానే తాగి మరి ఇప్పటి వాళ్ళు ఎంత చేస్తారు? పాతి పెట్టేస్తారు, ఇళ్ళకి రాగానే కమ్ముగా తాగుతారు, హాయిగా ఉంటారు. ఇదేనా కట్టుకు బాధిస్తున్నాడు? దేవుడు ఉందా? దేవుడిని తెలుసుకోరా? చూడండి, మోషేని ఒక రోజు అక్కడ పాతి పెట్టబడి, ఎక్కడ పాతి పెట్టబడ్డాడు మోషే? బెత్పేయేరు ఎదుట మోయాబ్ దేశంలోనున్న లోయలో. ఒక లోయలో అతన్ని పాతి పెట్టిండు. మంచి బంగాలు కట్టుకుని సుందరమైన ఇందాలో ఉండుకుంటూ ఏసీలు పెట్టుకుని ఫ్యాన్లు పెట్టుకుని ఉంటే నిన్ను ఇంకా పాతి పెడతారా? ఊరి బయట ఒక లోయలో ఎక్కడో అక్కడ స్థలంలో పాతి పెట్టేస్తారు. అవునా? అబ్బా, అందమైన వేళ పెట్టిండు, 10 ఎకరాల బంగ్లాలు ఉన్నాయి, 20 ఎకరాలు ఉంటే మాత్రం అక్కడ పెట్టేస్తారా? ఎక్కడో నేను ఊరవతల చెట్లలో తీసుకుపోయి పాతి పెట్టేస్తారు. ఇదేనా మానవ జీవితం? దేవుని తెలుసుకోవా? ఇంకా తీసుకో. పాతి పెట్టించుకున్నాడు ఏం చేస్తాడు? కన్నులు రాలి హాయిగా ఉంటారు. అదే కాదు, ఏసే దేవుడు అని తెలుసుకో. ఇంకా చాలా ఉన్నాయి నా ప్రియ దేవుని పిల్లరా, నేను జ్ఞాపకం చేస్తున్నా. మనందరికి ఇంకా ముందుంది ఏంటి? అంత్యక్రియలు ఉన్నాయి. మీ నా అంత్యక్రియలు చక్కగా జరగాలి. వింటర్లా చక్కటి సమాధి జరగాలి. యేసు ప్రభు శిలువ మీద చనిపోయినప్పుడు ఆయన సమాధిని అరుణాత యోసేపు యొక్క సమాధిలో పెట్టిండు. మన అంత్యక్రియలు, మన సమాధి చక్కగా జరగబడకపోతే ఇంకా ఏం లాభం? లోకంలో ఏం లాభం? నీకు 10 మంది కుమారులు ఉంటే ఉండకపోతే తీసుకుపోయి చక్కటి సమాధి మంచిగా పాల్చకపోతే ప్రయోజనం ఏంటి? ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నా. సామ్యాల అంత్యక్రియలు కూడా రాయబడి చూడండి. 1 సామ్యాల గ్రంథం 4 చెప్పినట్టు ముగిస్తా. 1 సామ్యాల గ్రంథం 25వ అధ్యాయం 1లో చూడండి. సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలీయులందరూ కూడుకొని అతడు చనిపోయాని ప్రలాపించు రామాలో ఉన్న అతని ఇంటి నివేశనంలో అతన్ని సమాధి చేసి. చూడండి, సామ్యాలు ఒక ప్రవక్త. ఆయన ఎక్కడ పెట్టిండు? ఆయన ఎక్కడ పాటు పెట్టిండు? ఇంటి నివేశనం. ఇంటి నివేశనం, తన ఇంటి కంపౌండ్లోనే సమయంలో పాటు పెట్టిండు. ఆయన లక్కు పర్సన్ కదా. మోషే 6 లక్షల మందిని నడిపించినా కూడా ఒక లోయలో పాటు పెట్టబడ్డాడు. లోయలో వాళ్ళతో ఉంటారా? సామ్యాలు అయితే ఎక్కడ పాటు పెట్టబడ్డాడు? తన అంత్యక్రియలు ఎక్కడ జరిగినాయి? తన ఇంటి ఆవరణ కంపౌండ్ లోనే జరిగినాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నా, అంత్యక్రియలు చక్కగా జరపబడాలి అంటే మనం దేవుని మహిమలో మనం ప్రవేశించే సమయం రాకముందు దేవునికి ప్రార్థన చేసుకోవాలి. దేవా, నా మరణం ఎప్పుడో నాకు తెలియదు, నేను కుడికైనా ఎడమకైనా పోకుండా నీ మార్గంలో నన్ను నడిపించు దేవా. నా కుటుంబాన్ని, నా పిల్లలను, మా బంధువులను అందరినీ నడిపించు దేవా. మంచి మార్గంలో అని ప్రార్థన చేసే భారాన్ని అందరి మీద పెడుతున్నా, షార్ట్గా చెప్తున్నా. ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను, దయచేసి తీసుకోండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 29వ వచనం చూడండి. ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడును యెహోవా దాసుడైన యెహోషువ 110 సంవత్సరముల వయస్సు గలవాడై మృతి పొందెను. చూడండి, యెహోషువ ఎన్ని సంవత్సరాలు బ్రతికిండు? 110 సంవత్సరాలు బ్రతికి మృతి పొందాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న నీకు 110 ఏళ్ళు ఉన్న వాళ్ళు లేరు. ఇంటున్నా, కనీసం నా మాటలు వినైనా
మీకున్న ఆయుష్కాలంలో దేవుడిని తెలుసుకొని యేసే దేవుడని నమ్మి మీ ఆయుష్కాలాన్ని పొడిగించుకోండి. మరి హిజ్కియా అయితే 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించుకున్నాడు. నువ్వు మరణం కాలు కాకముందే మట్టిగా మారకముందే దేవుని తెలుసుకో, చర్చికి రా, ఏ దేవాలయానికైనా వెళ్ళి దేవుని భక్తిగా దేవుని ఆరాధించి విశ్వాసంగా ఉండాలని మీ అంత్యక్రియల్లో ప్రభు అన్ని సభలు చేసి క్షేమంగా నడిపించాలని షార్ట్గా నేను ముగిస్తున్నా. నా లైవ్ వింటున్న ప్రతి వారికి అంత్యక్రియలు నేను గుర్తు చేస్తున్నా. మీ అంత్యక్రియలు రాకముందే ప్రభుత్వం తెలుసుకోండి. యేసే దేవుడు అని నమ్మి రక్షణలోకి రండి. దేవుడి వాక్య భాగం మీ వినికిడిలో ఆశీర్వదించి దీవించను గాక. ఆమేన్ ఆమేన్. ప్రార్థించుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవా మేము మరణము పాలు కాకముందే దేవాన్ని స్తుతించే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. మేము సజీవులమై ఉండి నీ నామమును ఘనపరిచే భాగ్యం దయచేయండి. కూడి వచ్చిన బిడ్డలను లైవ్ ఇచ్చిన వారిని ఈ భయంకరమైన దినాల్లో వారి ఆయుష్ పొడిగించి క్షేమంగా నడిపించండి. వచ్చిన అందరిని వారి కుటుంబాలను పిల్లలను ఆశీర్వదించమని ఈ రోజు ఇంకా రాలేక ఎంతో మంది బిడ్డలు వెనుకబడినారు. దయచేసి జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసు నామములో వినయంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే.